సొంత మృగమడవిలో పల ఒంటరిగా జన్మించుతుంటివి బాలక సుగుణశీలక అయ్యో బాలక నాయనా నీవెవరు ఈ అరణ్యములో ఎందుకొరకు వచ్చినావు తెలుపు నాయనా. స్వామి గురుదేవా, నేను శ్రీ శ్రీ వీర బ్రహ్మంగారి ప్రియ శిష్యుడను, భూదేకుల వంశుడను. నా పేరు సిద్ధయ్యని అందరు. కరుణయుసుమంతయను లేఖన పాలనంబుల చెవరు దోలగా వస్తివే పడవల దుస్తివే ఓరోరి బాలక వస్తివే నాయనా చూడక పసి బాలుడు ఈ అరణ్యములోనికి ఎవరు దోలించింది? స్వామి గురుదేవా, గురువు వారి ఆజ్ఞ బదులకై ప్రవేశించు స్వామి. ఏకవనముల మూడు విడికిల ఆకుల తటగోతతో నీ జనుమికా జీవిత వినుమికా ఓరోరి బాలక జనుమికా నాయనా సిద్ధ, నీవు కేవలం గురు దీక్ష పరతంత్రుడవైతివి. నీ గురువు కేవలం పరబ్రహ్మ అవుతాడునై
ఈ ప్రదేశమున ఎత్తటైనను ముళ్ళు లేని ఆకు 3 పిడికిళ్ళు నీ కోసుకొని నీ ఉత్తరమున వేడుకొని పోయినవే నీ గురువు గారికి పలువిధ పర్వతంబులు కావు నాయన. నేను చెప్పినట్టు చేయము నాయన. దారని శ్రీపోతులు రే రాముని సాక్షిగా నేను పోయదా సంతోషించదా పోయదా సంతోషించదా ఓ దేవ దేవ పోయదా సంతోషించదా ఓ దేవ దేవ పోయదా. స్వామి గురుదేవా, మీరు అన్న విధముగానే ముళ్ళు లేని ఆకులు 3 పిడికిళ్ళు కోసుకొని నా ఉత్తరమా వేడుకొని పోయి వచ్చదగాక. ఆహా, ఇది ఏమి ఆశ్చర్యము మహాత్మా. నీకు రాక ఈ అడవిలో గొప్ప నది అడ్డం వస్తున్నది కదా. ఇప్పుడే కనిపించి మాట్లాడిపోయిన మునీశ్వరుడు అదృశ్యమాయను కదా. ఆహా, ఇక ఎవరో కాదు శ్రీవీర బ్రహ్మేంద్ర స్వాముల వారే కావచ్చు.